మహాభారతంలో ముఖ్యంగా చెప్పుకోదగిన వ్యక్తి విదురుడు. గొప్ప జ్ఞాననీతి కోవిదుడు. సామర్థ్యం ఉన్న పదవుల కోసం ఆశపడలేదు. ఆ ధృతరాష్ట్రుడికి సోదరుడిగా, మంత్రిగా తగు సలహాలిస్తూ నీతి మార్గంలో ముందుకెళ్ళాడు. దుర్యోధనుడు పుట్టినప్పుడు దుశ్శకునాలను గమనించి ఆ ధృతరాష్ట్రుడితో, మహారాజా, ఇతడు కులాంతకుడవుతాడు, ఎక్కడైనా వదిలిపెట్టి రండి అని నిర్మోహమాటంగా చెప్పాడు. పుత్ర ప్రేమతో ధృతరాష్ట్రుడు విదురుడి మాట వినలేదు. కౌరవులు పెరిగి పెద్దవారయ్యాక మహా క్రూరంగా తయారయ్యారు. భీముడికి విషం పెట్టి చంపేయాలన్న వారి దురాలోచనను ఆ ధృతరాష్ట్రుడు వారించలేదు. లక్క ఇంటికి నిప్పంటించాలన్న పన్నాగం విదురుడికి తెలిసింది. కాబట్టి పాండవులను ఆ విపత్తు నుంచి తప్పించగలిగాడు. జూదం వద్దని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. నిండు సభలో ద్రౌపదిని అవమానించవద్దని బతిలాడాడు. ధృతరాష్ట్రుడు ఏదీ వినలేదు. యుధిష్ఠిరుణ్ణి రాజును చేసి ద్రౌపదికి క్షమాపణ చెప్పుకొని యుద్ధం జరగకుండా చూసుకోమన్నాడు. పుత్ర వ్యామోహం, ఆ రాజ్యకాంక్ష అడ్డొచ్చి మొహమాటం లేకుండా విదురుడి మాటను తిరస్కరించజేశాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడి మనసెరిగిన విదురుడు, రాజా, మితిమీరిన స్వార్థం మనిషిని అగాధంలో పడేస్తుంది. ఎర కోసం ఆశపడి మింగే ప్రయత్నం చేసిన చేప, అయోగ్యుడైన రాజు పాపకృత్యాలతో రాజ్యాన్ని సర్వనాశనం చేయగలడు. ఇది గుర్తుంచుకుంటే నీకే మంచిది అని చెప్పాడు. ఎప్పటిలాగే ఆ మాటల్ని పెడచెవిన పెట్టాడు ధృతరాష్ట్రుడు. చివరికి యుద్ధం జరిగింది. 100 కొడుకులు మట్టిలో కలిసిపోయారు. ధృతరాష్ట్రుడు ఏకాకిగా మిగిలిపోయాడు. కొన్నాళ్ల తర్వాత విదురుడు మళ్ళీ సోదరుడి దగ్గరికి వెళ్ళాడు. అన్నా, ఇంతకాలం నేను చెప్పిన సలహాల్లో ఏదీ నువ్వు పాటించలేదు. ఇది మాత్రం పాటించక తప్పదన్నాడు. ఏమిటది అని ధృతరాష్ట్రుడు భయపడుతూ అడిగాడు. నువ్వు వెంటనే హస్తిన వదిలిపెట్టి అడవులకు వెళ్ళిపోవాలి అని చెప్పగానే ఆ ధృతరాష్ట్రుడి గుండె జారిపోయినంత పనైంది. అన్నా, కాలచక్రం గిర్రున తిరిగిపోతుంది. నువ్వు చావుకు దగ్గర పడ్డావు. అది కబలించేశాక నిన్నిక తలిచేవారెవ్వరూ ఉండరు. నీ కొడుకులందరినీ మట్టుబెట్టిన ఆ భీముడి చేతి ముద్ద తింటున్నావు. కనుక నీ అంతట నువ్వే వీటన్నింటినీ భయపడాలి. మృత్యువు కబలించే సమయంలో ఆశలు చింతలు వదిలేసి శాంతంగా దేహం వదిలిపెట్టడానికి సిద్ధపడేవాడే ధైర్యవంతుడు. ధర్మం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది, సుఖదుఖాలే మారుతూ ఉంటాయి అన్నాడు విదురుడు. మాటల్లో నిజం ఇప్పటికీ అర్థమైంది ధృతరాష్ట్రుడికి. గాంధారితో కలిసి అడవులకు వెళ్ళిపోయాడు. లోకంలో అందరూ తెలుసుకోవలసిన విషయాలివి. మనిషి రూపాన్ని నాశనం చేసేది ముసలితనం, ప్రాణాన్ని నాశనం చేసేది మరణం, ధర్మాన్ని నాశనం చేసేది ఈర్ష్య, బంధాలను నాశనం చేసేది క్రోధం. అంతఃశత్రువులైన తరిమి కొట్టమని మహాజ్ఞాని విదురుడు చెప్పిందంతా అక్షర సత్యం.